బొమ్మ కాస్ట్ ఎంత? 1000 రూపాయలు నుంచి ఉందండి. 1000 రూపాయలు నుంచి చిన్న బొమ్మ 50. అంటే మినిమం బొమ్మ సైజు మినిమం సైజ్ పెట్టి ఉంటుంది. తక్కువ రేట్లకి అమ్ముతున్నారు కదా? తక్కువ రేటు అలాగే పర్లేదు, వ్యాపారం బాగానే ఉంటుంది. ఈ రోజు రేపు బాగుండొచ్చా? ఈ సంవత్సరం పర్లేదా? బొమ్మల గిరాకీ బాగానే ఉందా? ఇంతవరకు ఎన్ని బొమ్మలు సేల్ చేసి ఉంటారు? అయితే అటు ఇటుగా ఒక 500 బొమ్మలు అయ్యి ఉంటాయా ఇప్పటికి? 40 బొమ్మలు చేయలేదు ఇంకా. అంటే లోకల్ నుండి ఎక్కువ వెళ్తాయి, బయట నుండి ఎక్కువ వెళ్తాయి? మీకు లోకల్ ఎక్కువ వస్తాయి. ఓకే. మన టౌన్ వైడ్గా చూసుకుంటే మీకు ఎక్కడి నుంచి ఎక్కువ వస్తాయి ఆర్డర్లు బొమ్మలు? ఏవో తక్కువ అండి వీధుల్లో, చాలా తక్కువ. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఇదివరకుతో పోలిస్తే ఈ సంవత్సరం బాగానే ఉంది గిరాకీ? ఈ సంవత్సరం పర్వాలేదు, డబ్బులు రావట్లేదండి. డబ్బులు రావట్లేదు, ఎక్కువైపోయి పెద్ద పడతారు అంటే శ్రమకు తగ్గ ఫలితం లేదు. ఓకే. అంటే ఇప్పుడు మామూలుగా మీకు ఎన్ని బొమ్మలు తెచ్చి ఉంటారు ఇక్కడికి? 40 బొమ్మలు తెచ్చాం. 40 బొమ్మలు ఓవరాల్గా? పెద్ద బొమ్మలా? చిన్న బొమ్మలు? బొమ్మలు 500 1000 తెచ్చాం. ఆ టైంకి అయిపోతుంది అంటారా? అయిపోతాయండి. లోకల్ నుండి ఎక్కువ వస్తాయి ఆర్డర్లు, బయట నుండి వస్తాయా? లోకల్ ఉంటుంది, బయట నుంచి ఉంటుందండి. నేను 20 సంవత్సరాలు పెడుతున్నాను. గత 2 సంవత్సరాలు బట్టి కొంచెం బాగా డల్. 30% తగ్గిపోయింది. ఓకే. ఇప్పుడు మన దగ్గర మట్టి బొమ్మలు ఉంటాయా? చిన్నగా ఉంటాయండి. ఇవన్నీ మట్టి చూడండి. ఓకే. మొత్తం మట్టి, ఇవన్నీ మట్టి బొమ్మలు అంతా మట్టి. మిగతావన్నీ అచ్చు బొమ్మలు. ఓకే, థ్యాంక్ యూ అండి.